హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రీవియస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వరకు వస్తున్నట్టు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అడ్మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్లో ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా ఇక్కడ మీరు ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకున్నారో అలా ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. యాప్ ఓపెన్ చేయండి. ఫోటో రూమ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ 1 క్లిక్స్లో ఇలా యాడ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఇంకో ఫోటో ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయండి. 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇలా ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ మేము వేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా 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 మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్తోనే ఇలా వస్తుంది చూడండి. ఇలా సో మరి ఇక్కడ కూడా ఇప్పుడు పిఎన్జీ లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఏదైనా ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా రీప్లో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు పైకి రావాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. లేదంటే మీరు ఇలానే ఉంచుకోండి. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. రీప్లో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సాంగ్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ బిట్ మా దానికి వచ్చేయండి. ప్లస్ సాంగ్ చేసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఏమైనా యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని కంప్యూటర్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లేయర్ని ఇక్కడ బీట్ మోర్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలో కిందకి రాగండి. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ చేసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ బీట్ మోర్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోని ఇలా కిందకి రాగేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ చేసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ బీట్ మోర్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఫోటోని ఇలా కిందకి రాగేయండి. సేమ్ ఇలా ఎంతవరకు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మోర్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోని ఇలా కిందకి రాగేయండి. సేమ్ ఇలానే అన్ని ఫోటో లేయర్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని సరిపోతుంది. ఇలా ఇక్కడ బీట్ మా రైట్ సైడ్ వేసి ఫోటోని ఇలా కిందకి రాగేయండి. సేమ్ మళ్ళీ ప్రెస్ సైన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ వేసి ఫోటోని ఇలా కిందకి రాగేయండి. మీరు యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ రాసి టైం రాసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది యానిమేషన్. ఇలా వచ్చిందనుకో ఫోటో లైన్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కానీ సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చినా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.